జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 25,000 మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. జరిగింది ఒక ఉప ఎన్నిక మాత్రమే. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ సీటు కోసం సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మొత్తం జూబ్లీహిల్స్ లోనే కేంద్రీకరించింది. అంతేనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా అక్కడే తిష్టవేసింది. మొత్తం మీద భారీ మెజార్టీతో గెలిచింది. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ముఖ్యమే. ఉప ఎన్నికలైతే ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమే. అధికారంలో ఉన్న పార్టీకి మరీ ముఖ్యం ఉప ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ వంటి పార్టీల్లో ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్య నేతలకు చాలా కీలకం. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ఒకే ఒక్క సీటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరూ అక్కడే తిష్టవేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఖాతాలో వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి ఎంపికలో తీవ్ర కసరత్తు చేశారు. చాలా మంది పేర్లు వినిపించాయి. పలువురు నేతలు తామే పోటీ చేస్తున్నట్లు కూడా చెప్పుకున్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు కూడా గట్టిగా వినిపించింది. గత ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే రేవంత్ సూచన మేరకు నవీన్ తో మాట్లాడి నామినేషన్ ఉపసంహరింపజేసి తనకు అడ్డు లేకుండా చేసుకున్న అజారుద్దీన్ కు ఓటమి తప్పలేదు. నామినేషన్ ఉపసంహరించుకున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అతనే కాంగ్రెస్ అభ్యర్థి అయ్యాడు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు చాలా కీలకం. అందుకే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎంఐఎం మద్దతు కూడా కూడగట్టారు. ఆ పార్టీ అభ్యర్థి బరిలో లేకుండా ఒప్పందం చేసుకున్నారు. ఎంఐఎం మద్దతు తోడవడంతో ముస్లింల ఓట్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ కు మల్లాయని చెబుతున్నారు. ఇలా ఒక వర్గం ఓట్లకు గాలం వేయటమే కాకుండా పలువురు బీఆర్ఎస్ స్థానిక నేతల్ని కూడా హస్తం గూటికి చేర్చుకున్నారు. ఒక పక్క పార్టీని, మరో పక్క ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ కు తీసుకువచ్చి సాగించిన అన్ని ప్రయత్నాలు సఫలమై కాంగ్రెస్ అభ్యర్థికి భారీ విజయం సాధించి పెట్టింది. నవీన్ యాదవ్ విజయం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. 51% ఓట్లతో ఘన విజయం అందించిన ప్రజలకి కూడా థ్యాంక్స్ చెప్పారు. కేంద్ర మంత్రులు కేంద్ర నిధులు రాకుండా అడ్డుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకపోవడంపై ఎద్దేవా చేశారు. ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25% మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తు అయిపోయింది. దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది, అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని. ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు. ముందు మనల్ని అలర్ట్ చేస్తుంది సిస్టమ్. అలర్ట్ చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు, కాలగర్భంలో కలిసిపోతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు హస్తగతమైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఖతమైంది. గతంలో కూడా ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ ఈసారి దారుణ పరాభవం మూటగట్టుకుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ఎన్ని చేయాలో, ఎంత చేయాలో అంతా అన్నీ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు.